హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో కొత్తగా 3039 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీ వేదికగా తెలపడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఆర్టీసీలో ఏ పద్ధతుల్లో ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తారనే వివరాలను తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే 3039 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించడం అయితే జరిగిందనమాట. ఆర్టీసీలో కొత్తగా 3039 ఉద్యోగాలను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు వివేక్, ఆది శ్రీనివాస్, పాల్వాయి హరీష్ తదితరులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. దీంతో బస్సులకు డిమాండ్ పెరిగిందన్నారు. ఆర్టీసీలో మొత్తం 55,000 మంది ఉద్యోగులు ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి 40,000 మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఇందు కారణంగా ఉద్యోగుల కొరత ఉండడం కారణంగా ఆర్టీసీలో మొత్తం 3039 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఏ విభాగాల్లో ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారనే వివరాలను చూసుకున్నట్లయితే ఇక్కడ 2,000 డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 743 శ్రామిక్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఉద్యోగాలకి 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డ్రైవర్ పోస్టులకి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 114 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులను అయితే భర్తీ చేస్తారండి. మెకానికల్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 114 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు, అలాగే ట్రాఫిక్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 84 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా 25 డిపో మేనేజర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తారు. అలాగే అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 15 పోస్టు, సెక్షన్ ఆఫీసర్ సివిల్ విభాగంలో 11 పోస్టు, 7 మెడికల్ ఆఫీసర్ జనరల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టు, అలాగే స్పెషలిస్ట్ విభాగంలో ఉన్నటువంటి 7 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా 6 పోస్టులని అకౌంట్స్ ఆఫీసర్ 6 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది. టోటల్గా 3039 ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయనున్నట్లు సమాచారం అండి. ఇంకా ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.